మరిన్ని డీటెయిల్స్ కంచిరాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కేసీఆర్ కు సర్కార్ ఇన్విటేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చాలా గ్రాండ్గా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 10 ఏళ్ల సందర్భంగా, తెలంగాణ వచ్చి 10 ఏళ్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక స్టేట్ వైడ్గా పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఆమెను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని కోరారు. దాంతోపాటు తెలంగాణలో చాలా కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు తెలంగాణకు ఎవరైతే మద్దతుగా నిలబడి పోరాటం చేశారో వారిని అందరినీ ఆ వేడుకలకు హాజరయ్యేలాగా ఆహ్వాన పత్రికలను ప్రభుత్వం నుంచి పంపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలను పంపారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో హాజరు కావాలని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆహ్వాన పత్రాన్ని కూడా పంపారు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న అరకర వేణుగోపాల్కు ఆ బాధ్యతలు అప్పగించారు. నిన్న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన హర్కర్ వేణుగోపాల్ కేసీఆర్కు ప్రత్యేకంగా నువ్వు వెళ్ళి ఈ ఆహ్వాన పత్రం ఇవ్వాలి, అదేవిధంగా తాను రాసిన అంటే సీఎం రాసిన లేఖను కూడా ఆయనకు ఇవ్వాలని హర్కర్ వేణుగోపాల్కి ఆ బాధ్యతను అప్పచెప్పారు. అదేవిధంగా జిఏడి డైరెక్టర్గా ఉన్న అరవింద్ సింగ్ కూడా ఆయనను కూడా తీసుకెళ్ళి అధికారికంగా ఆయనను ఆహ్వానించాలి అని కూడా చెప్పడం జరిగింది. దీంతో నిన్న సాయంత్రం నుండి మాజీ సీఎం కేసీఆర్ కార్యాలయానికి అర్కర వేణుగోపాల్ ఫోన్ చేసి వారి సిబ్బందితోని మాట్లాడడం జరిగింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించడానికి ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఒక లేఖ కూడా రాశారు. ఆహ్వాన పత్రికతో పాటు ఆ లేఖను కూడా మాజీ సీఎం కేసీఆర్కి ఇవ్వాలని ఆ ఫోన్లో సంభాషించడం జరిగింది. సో అయితే ఆ సమాచారాన్ని కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాము, ఎక్కడికి రావాలో చెప్తాము. ప్రస్తుతం అయితే ఆయన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఇక నిన్నటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇవాళ ఉదయం నుంచి ఫోన్ చేసినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం హర్కర్ వేణుగోపాల్తో పాటు అధికారి అరవింద్ సింగ్ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఫామ్ హౌస్కు రమ్మంటే ఫామ్ హౌస్కు వెళ్ళడానికి, లేదు హైదరాబాద్లో ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖతో పాటు ఆహ్వాన పత్రికతోని వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆహ్వాన పత్రం తీసుకోవడానికి కేసీఆర్ సంబంధించిన అనుచరుల నుంచి కావచ్చు, వాళ్ళ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కానీ మర్యాదపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికైతే ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం తరపున వెళ్ళిన హర్కర్ వేణుగోపాల్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు గత ప్రభుత్వం సీఎంగా ఉన్న కేసీఆర్తోని సత్సంబంధాలు కొనసాగించడం కావచ్చు, ప్రజా సమస్యలను పరిష్కారం కోసం కావచ్చు, చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని పలు సందర్భాల్లో ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అసెంబ్లీ కూడా వస్తే ప్రజా సమస్యలపైన చర్చించి ఆయన అనుభవాలు కావచ్చు, ఆయన సలహాలు కావచ్చు తీసుకొని ప్రజాపాలన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పలు సందర్భంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన సందర్భంగా, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైన సందర్భంగా ఆయన సంబంధించిన సన్మానం కావచ్చు, కేసీఆర్కు చేయాల్సిన సన్మానం పైన కూడా పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కూడా చర్చ జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ సన్మానం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ను కూడా సన్మానించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకే ఆహ్వాన లేఖను పంపడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ సిబ్బంది నుంచి వెళ్ళి ఎలాంటి సమాచారం రాకపోవడంతో హర్కర్ వేణుగోపాల్ అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినా అసెంబ్లీ సమావేశాలకు వస్తే బాగుంటుందని కూడా పదే రేవంత్ రెడ్డి కూడా చెప్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన 2 సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయనే అసెంబ్లీకి రావాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోనే ప్రజా సమస్యలు చర్చిస్తాం, ప్రజా పాలన వైపు ఏ విధంగా వెళ్ళాలి, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కూడా కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మరింత వైభవంగా జరిగినట్లు ఉంటుంది అనేది కూడా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందులో భాగంగా అన్ని వర్గాలకు సంబంధించిన ఉద్యమకారులను అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు. అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను ఇన్వైట్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ ఏర్పాటు కోసం మద్దతు పలికిన నేతలను కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సోనియా గాంధీ కూడా వస్తున్నారు. తెలంగాణ 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా వస్తే బాగుంటుందని ప్రస్తుత ప్రభుత్వం అయితే భావిస్తుంది. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఆహ్వాన లేఖ తీసుకోకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత ప్రజాపాలనతో ముందుకు పోతున్న ప్రభుత్వం ఆవిర్భావ వేడుకలకు ఒకవేళ కేసీఆర్ వస్తే కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వాళ్ళు కూడా డైలమాలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన రాకపోవచ్చు, ఆయన ఆహ్వాన లేఖను కూడా తీసుకోకపోవచ్చు అనేది కాంగ్రెస్ నేతల నుంచి వెళ్ళి కొంత అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో చూడాలి, సాయంత్రం వరకు కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే ఆడికి వచ్చి ఆహ్వాన పత్రాన్ని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాసిన వ్యక్తిగత లేఖ కావచ్చు ఇవ్వడానికైతే ఆర్ఆర్ వేణుగోపాల్ సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్తున్నారు. ప్రజెంట్ ఆయన సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఒకవేళ ఆయన ఫామ్ హౌస్కు, కేసీఆర్ ఫామ్ హౌస్కి రావాలి అని కోరితే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు హైదరాబాదులో, లేకపోతే తెలంగాణ భవన్లో, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఎవరికైనా ఇవ్వండి అని చెప్తే అక్కడ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అయితే రాలేదు. చంద్ర, రైట్, థ్యాంక్ యూ రాజు.